హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి బ్లాగ్స్. సో ఇవాళ మెక్సికన్ ఫుడ్ అయిన అవగాడో గ్వాకమోలే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనిని స్ప్రెడ్గా కూడా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే డిప్గా కూడా తినవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ అవగాడో తీసుకోవాలనండి. సో అవగాడో అనేది 2 టైప్స్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. సో ఇలా గ్రీన్ కలర్లో ఉండేది వచ్చి పచ్చిది అండి. సో అది తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కోసినప్పుడు. అలాగే ఇలా బ్లాక్గా ఉండేదాన్ని మనం తీసుకోవాలి. సో ఇది కోసినప్పుడు లోపల చాలా మెత్తగా ఉంటుంది. సో వైల్ చూసింగ్ టైం మీరు ఇది ఇలా చూసి తీసుకోండి. పచ్చగా ఉన్న వాటిని తీసుకోకూడదు, ఇలా నల్లగా మారినటువంటి వాటిని తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా 3 అవగాడోలను తీసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక నిమ్మకాయ అండ్ 1 స్వీట్ పెప్పర్ అండ్ 1 అలపీనో తీసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి. సో కొంచెం సాల్ట్ అండ్ దెన్ కొంచెం పెప్పర్ అండ్ కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి అండ్ ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవాలి. అవగాడోలో వెరీ గుడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఇవి మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి. సో ఇప్పుడు అవగాడోని జస్ట్ స్లైట్గా కట్ చేసుకుని అలా రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా మనం వీడియోలో అయితే ఎలా చూపిస్తున్నామో సో అలా కట్ చేసుకోండి. ఒక్క అవగాడోనే 350 క్యాలరీస్ వరకు ఇస్తుందండి. సో అది మనకి హార్ట్ హెల్త్కి, డైజెషన్కి, వెయిట్ లాస్కి కూడా, ఐ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అవగాడోని లోపల గింజ ఉంటుంది కదండి. సో ఇలా కత్తితో ఆ గింజను కూడా తీసేయాలి. అది తీసేసిన తర్వాత ఇలాగ ప్రతి ఒక్క అవగాడోని కట్ చేసి పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు మనము ఒక్కొక్క అవగాడోని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ముక్కలని, ఆ తర్వాత స్పూన్ తీసుకొని వాటిని మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా తీయాలండి. సో ఇలాగా అన్ని అవగాడోస్ని కూడా తీసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్వాకమోలే అనేది మెక్సికన్ అవగాడో బేస్డ్ డిప్, స్ప్రెడ్ అండ్ సలాడ్గా ఉపయోగిస్తారు. సో ఇది ఫస్ట్ మెక్సికోలో కనిపెట్టారండి. సో మెక్సికన్ క్యుసైన్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ క్యుసైన్లో కూడా ఇది డిప్గా లేకపోతే సలాడ్గా కూడా ఒక ఇంగ్రీడియంట్గా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకొని బౌల్లోకి తీసుకున్న వాటిని అన్నిటిని తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని వాటిని అన్నిటిని చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలండి. సో ఇలాగా మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడైనా మీకు కొంచెం గట్టిగా అనిపిస్తున్నట్లయితే అప్పుడు దీన్ని తీసుకొని మిక్సీలో అయినా వేయండి, లేకపోతే ప్రాసెసర్ని ఉపయోగించి అయినా మెత్తగా చేసుకోండి. ఈ గ్వాకమోలే అనేది టార్టిల్లా చిప్స్ అని ఇండియన్ మార్కెట్స్లో బయట దొరుకుతుందండి. సో దాంతో అయినా తినచ్చు, లేకపోతే బ్రెడ్స్ తీసుకొని ఆ బ్రెడ్స్ మధ్యలో స్ప్రెడ్గా కూడా చేసుకొని తినచ్చండి శాండ్విచ్లా. నాకు స్మాష్ చేయడం కొంచెం కష్టంగా ఉండిందండి. సో అందుకని నేను ఈ ప్రాసెస్ ఉపయోగించి గ్రైండ్ చేసుకున్నాను. చూడండి ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు అలపీనో తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి, ఎందుకంటే అవి చాలా కారంగా ఉంటాయి. స్వీట్ పెప్పర్ని కూడా తీసుకొని ఇలాగా హాఫ్గా కట్ చేసుకోండి. చూడండి దాని లోపల గింజలు ఏమీ లేవు. సో ఇండియాలో కానీ ఇది దొరకకపోతే సో రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది కదండి. సో అది కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. సో ఇంతకుముందు తీసుకున్న అలపినో అండ్ ఇది 2 కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా స్వీట్ పెప్పర్ వాడడం వల్ల చిన్నపిల్లలకి కొంచెం తీయగా ఉంటుందండి ఈ గ్వాకమోలే అనేది. ఇప్పుడు టమాటాని తీసుకొని లోపల పార్ట్ని అంతా తీసేసేసి దాని తర్వాత ఆ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ తీసుకొని 2 పార్ట్స్గా కట్ చేసుకోండి. సో ఇది పెద్ద ఆనియన్ కాబట్టి నేను హాఫ్ ఆనియన్ మాత్రమే ఉపయోగించుకున్నాను. సో ఇండియాలో అయితే ఒక ఆనియన్ మొత్తం తీసుకోండి. సో ఈ ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నిమ్మకాయను కూడా తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్వీస్ చేసుకొని పెట్టుకోండి ఒక గిన్నెలో. ఇప్పుడు ఈ అవగాడో పేస్ట్లోకి మనం ముందుగా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డ, టమాటో, స్వీట్ పెప్పర్ అండ్ అలపినో, నిమ్మకాయ జ్యూసు, సాల్ట్ అండ్ పెప్పర్. సో ముందుగా వెల్లుల్లి ముక్కలను తీసి వేయండి. సో ఆ తరువాత అందులోకి
కొత్తిమీరను కూడా వేయండి. ఇప్పుడు ఎర్రగడ్డను కూడా వేయండి, అంటే వెల్లుల్లిపాయలు అండి. అలపినో అండ్ దెన్ స్వీట్ పెప్పర్ కూడా వేయండి. అలాగే మనం ముందుగా కోసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో వేయండి. నిమ్మకాయ జ్యూస్ని కూడా తీసుకొని ఇందులో వేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ తీసుకొని ఆ మిక్చర్లో వేయండి. సో ఇప్పుడు వీటన్నిటినీ కలిపి అటు ఇటు కలపండి, సో దట్ ఆ మిక్చర్లోకి మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసిపోయేటట్టు చూడండి. సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ని తీసుకోండి. సో ఆలివ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిదండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకొని ఆ మిక్చర్లో వేయండి. సో వేసిన తర్వాత సో వాటిలన్నిటినీ కూడా మరొకసారి కలపండి. ఇప్పుడు టోర్టిల్లా చిప్స్ అని ఇండియన్ గ్రాసరీస్లో కూడా దొరుకుతాయండి. సో వాటిని తీసుకొని ఇప్పుడు మనం వాకామోలేలో డిప్ చేసుకొని ఇలాగా తినేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ హిట్ ద బెల్.